ఆమెకు రుణం ఇస్తే మరణమే అట. ఒక ఆమె ఉందట, ఆమెకు గనక నువ్వు అప్పించినావు అనుకో, ఇక నీ సావే అనమాట. ఇక నువ్వు అప్పించినావు ఏం చేస్తావు, మళ్ళీ అడుగుతావు కదా ఏమై పైసలని. ఆమె ఇయ్యదు, ఇవ్వకుండా ఏం చేస్తాను నేను చంపడానికి ప్లాన్ చేస్తుంది. అదే జరిగిందట. అట్లా మొన్న ఒక జంట హత్యలు జరిగినాయిగా మొయినాబాద్లో. మొయినాబాద్ జంట హత్యల కేసు నిందితురాలి తీరు అటు ఇది. అప్పు ఇచ్చిన మిగతా 6గురిని కూడా చంపేందుకు ప్లాన్ వేసిందట. ఇంకా వాళ్ళు ఇంకా మిగిలిపోయారు దొరికింది కాబట్టి, లేకపోతే 6గురు కూడా కథం. పోలీసులకు పట్టుబడకపోతే అదే రోజు మరో హత్యకు స్కెచ్ చేసిందట. ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. నిందితురాలి వాంగ్మూలం రికార్డ్, నిలకడగా ఆమె ఆరోగ్యం అట. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జంట హత్యల కేసు నిందితురాలని పోలీసులు విచారించగా విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చినాయట. తనకు అప్పు ఇచ్చిన మొత్తం 8 మందిని నిందితురాలు కరీమాబి తన ప్రియుడు మరొకరితో కలిసి చంపేందుకు ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణ వెల్లడైందట. హత్యకు ప్లాన్ చేసిన 8 మందిలో 2 మహిళలను ఆల్రెడీ చంపేసింది. మరో 6గురిని కూడా ఫామ్ హౌస్కు పిలిపించింది. అయితే వారు అక్కడికి రాకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారట. నిందితురాలు కరీమాబి 10 ఏళ్ల కిందే భర్తతో విడిపోయింది. ఆమె సహజీవన ప్రియుడు రెహమాన్తో కలిసి తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఉండేది. బట్టల వ్యాపారం చేసే కరీమాబీకి నష్టాలు రావడంతో ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద అప్పులు తీసుకొని జీవనం సాగిస్తున్నది. ఇందిరానగర్, సాయిపూర్, ఇందిరమ్మ కాలనీలో పలువురి వద్ద అప్పులు చేసి తిరిగి చెల్లించకుండా వారినే చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ బేగంను మొదట మొయినాబాద్ ఫామ్ హౌస్కు రప్పించి ప్రియుడు రెహమాన్, అక్కడ సెక్యూరిటీగా పనిచేసే నయీంతో కలిసి గొంతు నులిమి హత్య చేసి గోతిలో పాతిపెట్టింది. ఆ తర్వాత బషీరాబాద్ మండలం కాశింపూర్ అంగన్వాడీ ఆయా అబేదా బేగంను చంపేసి పాతిపెట్టింది. 2 నెలల వ్యవధిలో ఈ 2 హత్యలు చేసింది. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసులు నమోదైనాయి. అయితే వారి కాల్ డేటా ఆధారంగా కరణ్కోట్ పోలీసులు కేసును ఛేదించారు. నిందితురాలు కరీమాబీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన రోజే అప్పిచ్చిన మరో మహిళను చంపేందుకు కరీమాబీ ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో కరీమాబీ నుంచి ప్రాణహాని ఉందని, ఆమెకు అప్పు ఇచ్చిన మరో 6గురు మహిళలు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారట. ఏం ఘోరం చూడండి అసలు. టాయిలెట్ వస్తుందని పోయాట, బాత్రూమ్ పోయి అక్కడే ఉన్న యాసిడ్ తాగిందట. దొరికిన తర్వాత ఎవరు ఆ నిందితురాలు తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిరు. బాగానే ఉందట ఇప్పుడు.